ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఇన్వెస్టిగేషన్ పిలిచినటువంటి వ్యక్తులు, అలాగే ఈ రోజు అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సిట్ కూడా చదువుకోవడం రాదు. వాళ్ళకు కూడా శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రేపు నుంచి ట్యూషన్ చెప్తారని అర్థమా సార్? నువ్వు వాళ్ళు ఎవరు కూడా చదువమ్మా ముందు ఆఫీసర్స్ కాదు, చదివిపోతే ఇన్వెస్టిగేషన్ ఏముందో వాళ్ళు సరే సరే ఎవరు ఓకే లేరు. వంశీ వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు శేఖర్ లేకుండానే ఒక వీళ్ళని క్రాస్ కస్టడీలోకి తీసుకున్నారు, వీళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు. వాళ్ళు జప్తు చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా క్లియర్ గా పాపం వాళ్ళకి ఏమి రాదు. వాళ్ళ నిశానీలు శేఖర్ రెడ్డి గారి దగ్గర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి. రేపటి సిట్ అధికారులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా స్కామ్లను తప్పుదారి పట్టించేసేయాలి, ఎలా 38 కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా అప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేసినప్పుడు కూడా ఇప్పటికీ మేము శుద్ధపోసలమే ఎన్ని తప్పుడు కేసులు చెప్పుకుంటే ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా సిట్కి వీళ్ళు ట్యూషన్ చెప్తారు. రేపటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్. రెండోసారి ఇందాక అన్నారు మీరు రోజా గారి విషయంలో. ఇప్పుడు ఒకటి సార్, నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్లలో మీరు గమనించినట్లయితే మహిళా నాయకురాళ్ళ వైసీపీ నుంచి కూడా క్లియర్ గా ఈ విషయం ఓపెన్ గా ఒప్పుకుంటా, వైసీపీ నుంచి కూడా రోజా గారు తప్ప ఇంకెవరు ఆ స్థాయిలో నోరు బారేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ అవసరం దృష్ట్యా ఎంతవరకు ప్రెస్ మీట్ పెట్టమంటే అంతవరకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈవిడ మాత్రమే ఓన్లీ అసలు అది నాయకులకి వ్యక్తిగత జీవితాలు, అసలు ఒక ఆడపిల్ల ఉండి నేను ఇవి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నటువంటి లిమిట్స్ కూడా పాటించకుండా అంత దారుణంగా మాట్లాడిన మాట వాస్తవం. ఈవిడ మాట్లాడి రెచ్చగొట్టించుకుని అవతల వాళ్ళని మాట్లాడించినటువంటి మాట కూడా 100% వాస్తవమే. ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు ఇలాగే మాట్లాడుతున్నది మాకు అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర స్కామ్ మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి తెలుస్తోంది. దాంట్లో వచ్చినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈవిని అరెస్ట్ చేస్తారని ముందుగానే ప్రజలకి ఒక సంకేతం పంపిస్తుందా, నేను ఇలా కూటమి నాయకులను తిడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి, నిజంగానే ప్రజలు శేఖర్ ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను కదా మీకు. ఆడుదాం ఆంధ్రమ్మ. సరే సరే 13 నెలల నుంచి అంటా ఉన్నారు తల్లి, ఏమీ లేదు. మీకు ఇస్తానండి ఒక్క నిమిషం. నీదేం పోయింది, జైల్లో కూర్చున్నది ఆవిడ కదా, నువ్వు ఇట్లాగే అంటావులే కానీ పాపం ఆవిడ బాధ పడుతుంది మీడియా ముందుకు వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేశారా? ఎందుకు మధ్యలో క్రాస్ టాక్? ఇస్తాను కదా, నేను అడిగితే ఇస్తాను కదా. వెయిట్ అరుణా కంప్లీట్ సార్. 100% ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఆవిడ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆమె ఐడెంటిఫై చేసుకుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 10 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చేసి నన్ను ట్రోల్ చేశారు, మార్క్స్ చేశారు అని చెప్పేసి ఏడుపులు మొదలుపెట్టింది సార్. ఇదే మాటలు రోజా గారికి అప్లైకేబుల్ చేస్తే గతంలో ఈవిడ కూడా అసలు వల్గర్ గా ఎంత అంటే అంత వల్గర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ 100% పాటించాలి. ఈవిడ అనిందని వాళ్ళు అంటాం, లేదా వాళ్ళు అన్నారు ఈవిడ అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది క్లియర్ గా రాజకీయాల్లో ఈ విషయాన్ని అవాయిడ్ చేయాల్సిందే 100% ఎవరైనా సరే. ఇది కంటిన్యూ అయితే ఫర్దర్ గా ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అలాగే పార్టీ భవిష్యత్తు నాశనం అయితే తప్ప దీనివల్ల రాష్ట్రానికి లేదంటే అపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలకు వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. దీనికి సంబంధించిన పర్యవసానాన్ని ఆల్రెడీ 2024లో వైసీపీ పార్టీ చవి చూసింది. ఎందుకంటే నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడంలో ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి వేదికల మీద ప్రస్తావించి అసెంబ్లీ సాక్షిగా అవహేళనలకు ఇష్టారీతిగా మాట్లాడుకున్నటువంటి ఎన్నో అంశాలు ప్రజల పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి వైసీపీని అక్కడ వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు అది కంటిన్యూ అయితే ఒకటి వైసీపీ భూస్థాపిత అవడం కన్ఫర్మ్, లేదా దాన్ని కంటిన్యూ చేస్తూ పరంపరగా తీసుకుంటూ కూటమికి కూడా ఓటమి తప్పదనే విషయాన్ని మాత్రం 100% గమనించుకోవాలి. 2 పార్టీల నుంచి గమనించుకోవాల్సిన అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ₹1 అన్న అక్కడ పట్టుకున్నారా, ఒక బిస్కెట్ అన్నా దొరికిందా, 1 గ్రామ్ బంగారం అన్నా దొరికిందా? ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైం పెట్టినటువంటి 38 కేసులు ఈడీ చాలా వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది. దానికి సంబంధించి అవి ఇప్పటి వరకు ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆ కేసులకు సంబంధించి వాయిదాలకు వెళ్తున్నాడా సార్? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నానని ప్రోగ్రామ్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఒప్పుకున్నాడా? పోయిన జప్తు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి ఒప్పుకున్నాడా నేరం? వర్మ గారు ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాడు మరి?